ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాష్ట్రాల్లోనూ దేశంలోనూ ఎక్కడా లేని పెట్రోల్ డీజిల్ కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందని నిలదీశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కావాలనే ఏపీలో పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టించిందని, అందుకు కూటమి ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు ఆయన. 4-5 రోజులుగా పెట్రోల్ కొరత ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా గత బుధవారం గురువారం నుంచి చూస్తే కళ్ళ ముందు కనపడుతోంది. దానికి ఎక్కడో ఎవరికో తెలియకుండా కానీ అడవుల్లోనో కొండల్లోనో లేకపోతే ఇళ్ల లోపల జరుగుతున్నది కాబట్టి మాకు తెలియదు అనుకోవడానికి లేదు. ఏ రోడ్డు మీద చూసినా వరుస పెట్టి క్యూలు వెహికల్స్ ఉంటున్నాయి. అవి పెద్ద పెద్ద ట్రక్కుల దగ్గర నుంచి 2 వీలర్స్ వరకు. అలాగే క్యాన్లు పట్టుకుని అగ్రికల్చర్ వీటికి సంబంధించిన వరి కోత యంత్రాలు ఇట్లాంటివి వాటికి అవసరమైన రిక్వైర్మెంట్స్ కోసం కోతలు ఉన్నాయి కాబట్టి వాటి కోసం రైతులు వాటిని పట్టుకొని తిరగడం, అది నడిపే వాళ్ళు నిర్వాహకులు వాళ్ళు తిరుగుతారు. అంటే ఎంటైర్ అందరి దృష్టి దాని మీదకి పడింది. ఎట్లా ఒకటో లీటర్ పెట్రోల్ 2 లీటర్ల పెట్రోల్ ఎట్లా సంపాదించాలి. ఇదంతా కేవలం 4-5 రోజుల్లో. ఈ 4-5 రోజులుగా ఈ రోజుకు కూడా దాన్ని సరిదిద్దడం కాదు, సరిదిద్దాలి. అలాగే ఎందుకు లోపం ఇది వచ్చింది అనేది కూడా కనుక్కోవాల్సిన ప్రభుత్వం అనేది కంప్లీట్ అసలు అటువైపు చూడవేలా నిద్రపోతుందో లేదంటే నిద్ర నటిస్తుందో. దేశమంతా ఒక క్రైసిస్ వస్తే దాంట్లో పార్ట్గా మనకు వస్తే దాన్ని ఏమంటారో అబ్జర్వ్ చేయడంలోనో పట్టుకోవడంలోనో గమనించడంలోనూ కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ ఏదన్నా ఉంది అనుకోవడానికి కూడా దీంట్లో అవకాశం లేదు. ఈ పరిస్థితి ఇంకెక్కడా లేదు. ఇది అసమర్థతో చేతగాంతనం అని అనుకోవట్లా. ఇది పూర్తి కాన్షియస్గా ఒక సంక్షోభాన్ని ఏదైతే క్రియేట్ అవుతున్న సూచనలు కనపడి అది క్రియేట్ కావడానికి కూడా వీళ్ళే కారణం అనేది తెలుస్తుంది చూస్తుంటే. దాంట్లో నుంచి ఏ రకంగా సొంత సంపద పెంచుకోవాలి, కూటమి నాయకులు ఆ కింద ఉండే వాళ్ళ దళారుల వ్యవస్థ ఏదైతే పెంచి పోషిస్తున్నారో అది, వీళ్ళను పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ, ఈ రాజకీయ నాయకులను, అధికార పార్టీ రాజకీయ నాయకులను, పార్టీల రాజకీయ నాయకులను పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ, ఇవన్నీ ఎంత సిస్టమేటైజ్ అయిపోయాయి అంటే ఈరోజు ఏ చిన్న క్రైసిస్ వచ్చినా దాన్ని పెంచడం, దాని ద్వారా ప్రజలకు చేరాల్సినవి కానీ నార్మల్గా రావాల్సిన వాటిని అడ్డం కొట్టడం, దాపు రూపంలో కమిషన్ల రూపంలోనూ లేదా ఎక్స్ట్రా ప్రాఫిట్ దాంట్లో ఎట్లా సంపాదించాలి, బ్లాక్లో అమ్ముకొని బ్లాక్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలనేది దానికి సంబంధించిన వ్యవస్థ, ఇవి 2 ఏళ్లలో పూర్తిగా పక్కాగా తయారయ్యాయి.